వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. తిరుపతి లీలామహల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో పానీపూరి తోపుడు బండిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నగరంలోని లీలామహల్ ప్రాంతంలో పానీపూరి తోపుడు బండిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తోపుడు బండి దగ్ధమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోవడంతో పాటు పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల వినియోగంలో నిర్లక్ష్యం చేయకుండా లీకేజీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు. కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మంగారి మఠంలోని రజక అన్నదాన సత్రం సమీపంలో అన్నా వెంకట సుబ్బయ్యను అతని తమ్ముడు సురేష్ గొడ్డలితో హత్య చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రహ్మంగారి మఠంలోని రజక అన్నదానం సత్రం సమీపంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘటన విషాదంగా మారింది. వెంకట సుబ్బయ్యపై అతని తమ్ముడు సురేష్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే బ్రహ్మంగారి మఠం ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారి తీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా సేకరిస్తున్నారు. అద్దంకి సమీపంలో పోలీసుల కారు ప్రమాదానికి గురైంది. ఓ ఆటోని ఢీకొట్టిన కారులో గంజాయి ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బల్లికురవ నుండి అద్దంకి వస్తుండగా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. కారులో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సివిల్ డ్రెస్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆటోలోని నలుగురుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ కారును పూర్తిగా తనిఖీ చేయాలని పట్టుబట్టారు. దీంతో స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఇద్దరు ఎస్ఐలను పోలీసులు అక్కడి నుండి తరలించినట్లు సమాచారం. కారులో గంజాయి ఉందన్న ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చాలని కోరింది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో చర్చించి యువతకు తీపి కబురు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏమాత్రం కూడా మాట్లాడలేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా కర్నూలు జిల్లాకి కూతవేడి దూరంలో ఉన్నటువంటి ఓరకల్ పారిశ్రామిక హబ్ గా ఉంది. ఈ పారిశ్రామిక హబ్ కు సంబంధించి ఈ జిల్లా నుంచే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి పారిశ్రామిక హబ్బులో స్థానిక యువతకు 70% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తీసుకురావాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.